ఇవాళ ఒక ఎగ్జైటింగ్ రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఫస్ట్ టైమ్ మీకు చెప్పకుండానే నీళ్ళు పెట్టేసాను, క్షమించండి. నీళ్ళకి కొలత ఏం లేదండి. ఇప్పుడు నేను చేయబోతున్నాను. దీన్ని 3 రకాలుగా చెప్పొచ్చు మనం. టేస్టీ ఇన్‌స్టంట్ స్నాక్ ఫస్ట్ థింగ్. 2 మల్టిపుల్ బ్యాటర్ అనమాట. అంటే మీరు దీంతోని ఏమన్నా చేయొచ్చు. పునుగులేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు, ఆమ్లెట్ ఏసుకోవచ్చు. ఇంక మీ ఇష్టం దోస ఏసుకోవచ్చు. వాటెవర్ యూ ఫీల్ లైక్ యూ కెన్ డూ. బేస్ ఎంతే ఫస్ట్ చూపిచ్చి దాంతోని 2 వేరియేషన్స్ చూపిస్తా మీకు ఫస్ట్ థింగ్. మూడోదేంటంటే అన్నిటికంటే ది బెస్ట్ డైట్ రెసిపీ విత్ ఆల్ మీకు కావాల్సిన ఫైబరు, ప్రోటీను ఎవ్రీథింగ్ ఉండే ఒక మంచి డైట్ రెసిపీ. సో ఫస్ట్ నీళ్ళు పెట్టాను. నీళ్ళకి కొలత లేదు, ఎందుకంటే సేమియాని మనం వార్చేస్తాము. దట్స్ ఆల్. ఇదిగోండి రోస్టెడ్ సేమియా, ఇది వర్మిసెల్లి. దీనికి ఒక 60 గ్రామ్స్ ఉంది. ఇది దీంతో కూడా మనకు సంబంధం లేదు, ఈ కొలతతో కూడా అయినా చెప్తున్నాను. కొంచెం ఒక 50 to 60 గ్రామ్స్ సేమియా వేసేసుకున్నా. దీంతో ఎన్ని వేషాలు వేస్తామో చూడండి. సో జస్ట్ ఒక 4 minutes అంతేనండి, సేమియా ఉడికిపోతుంది. ఆ తర్వాత కూడా ఉడికేది ఉంటుంది కాబట్టి మనకి హాఫ్ బాయిల్ కూడా చాలు. దీంట్లోకి ఒక 5-6 మష్రూమ్స్ వేసేసి, దీన్ని ఏం ఉడకనివ్వద్దు, మీరు కట్టేశాను. మష్రూమ్స్ని ఉడకనివ్వద్దు. ఇప్పుడు దీన్ని వార్చేసి తీసుకొస్తాను నేను మీకు. ఇంతకీ ఏం చేయబోతుంది శైలజ? వార్చేస్తే వర్మిసల్లిలో ఉండే మంచి గుణాలు ఏం లేవు మనకి. జనరల్గా వర్మిసల్లిని మైదాతో కానీ గోధుమ పిండితో కానీ ఏదో ఒక పిండితో చేస్తారు. ఒక దుంప పిండి ఉంటుందండి, నేను ఎప్పుడు చెప్తుంటాను అది. అదైతే తప్పితే ఇందులో మనకి పోకూడని ఏం లేవు లక్షణాలు. జస్ట్ అది మనకి ఫిల్లింగ్ అండ్ ప్రోటీన్, హై ఫైబర్, అండ్ మష్రూమ్ హై ప్రోటీన్. సో వార్చుకొని వచ్చేస్తా. మష్రూమ్లో అన్నీ పోకముందే వార్చేస్తా. ఇదిగోండి పక్కకు పెట్టేస్తున్నా. దీన్ని ఒక బ్యాటర్ తయారు చేస్తా. ఇప్పుడు పిండిలాగా తయారు చేస్తా. ఈ హడావుడిలో మనం ఇంగ్రీడియంట్స్ మిస్ అయ్యాము. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. వర్మిసల్లి, మష్రూమ్స్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్. దట్స్ ఆల్. ఫస్ట్ నేను ఇది తీసేసుకుంటున్నాను. ఏది తీసేసుకుంటున్నాను? సేమియా. దీంట్లోకి మనం అన్నీ వేసేస్తున్నానండి. ఉల్లిపాయ, చిన్న మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం లైట్గా టేస్ట్ కోసం, హెల్త్ కోసం, కొత్తిమీర మరింత, అన్నిటి కోసం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామా లేదా చాలు, ఎక్కువ వద్దండి, అంతే. ఇది కలిపేస్తున్నా నేను. ఆమ్లెట్లోకి సరిపోదని ఉల్లిపాయ వేసేస్తున్నా. పునుగుల్లోకి కూడా సరిపోదు. పునుగులు కూడా వేస్తున్నారా? ఈ కొంచెం ఇంగ్రీడియంట్స్తోని చెప్పాను కదా 3-4 చేసుకోవచ్చు అని. ఇక్కడ మీకు ప్రస్తుతానికి 3 చేసి చూపిస్తాను నేను, అన్ని ఇంట్లో ఉన్నాయి కాబట్టి. ఇంకా మీరు ఆలోచన స్టార్ట్ చేస్తే దునియా చేసుకోవచ్చు. ఉప్పు 1/2 టీ స్పూను, ఎక్కువ వద్దండి ఉప్పు. కారం 1/2 టీ స్పూన్. 1/2 టీ స్పూన్ కూడా నిండుగా వేయాల నేను, 1/4 టీ స్పూనే వేసిన. ఇది మన బేస్ అండి. ఇప్పుడు నేను ఆమ్లెట్కి కలుపుతాను చూడండి. పొయ్యి మీద ఆమ్లెట్కి గిన్నె పెట్టేస్తున్నాను. ఒకటే ఒక గుడ్డు, సింగిల్ ఎగ్. కావాలంటే డబుల్ ఎగ్ వేసుకోవచ్చు. నేను 3 రెసిపీస్ చూపించాలి కదా అని ఇది కొంచెం తీసుకుంటున్నాను. ఇదిగోండి హ్యాండ్ఫుల్ ఆఫ్ సేమియా అవన్నీ తీసేసుకున్నా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, సేమియా అన్నీ. మీరు కావాలంటే క్యారెట్ తురుమేసుకోవచ్చు, ఇందులో బీన్స్ వేసుకోవచ్చు, వాటెవర్ వేసుకోవచ్చు. కానీ ఇట్లా ప్లెయిన్గా బాగుంటుందండి. మష్రూమ్ ఒక్కటి హై ప్రోటీన్ కోసం తీసుకున్నాను. ఇలా చాలా బాగుంటుంది. చేయి కడుగుతా ఇంక ఇప్పుడు, తప్పదు ఎగ్ తగిలింది కాబట్టి. ఆయిల్ స్ప్రింకిల్ చేశాను అంతే. కావాలంటే ఒక్క క్యూబ్ బటర్ వేసుకోండి, బాగుంటుంది. 10 grams బటర్ క్యూబ్ వేసేస్తున్నాను. కొంచెం సిమ్లో ఉడకనివ్వండి. ఈలోపు మనం పకోడీ కలుపుదామా? ఇదిగోండి కొంచెం సేమియా, మన తోపు మీకు తెలుసు కదా, ఇందులో ఏమేమి ఉన్నాయనేది ఆల్రెడీ నేర్చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 tablespoons శనగపిండి వేసేసాను. పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ కొన్ని వేస్తున్నాను. ఫ్రెష్గా కట్ చేసి పకోడీలో బాగుంటాయి. ఇప్పుడు ఈ శనగపిండికి దాన్ని ఏమంటారు, ఉల్లిగడ్డకి సరిపోను మాత్రమే ఉప్పేస్తున్నాను. 1/8 టీ స్పూన్ కలిపేస్తున్నాను. దీనికి తడి కూడా అవసరం లేదండి, ఇట్లా పొడి పొడిగానే ఉండాలి. ఇలా చాలు. అంటే మీరు ఎక్స్ట్రా నీళ్ళు యాడ్ చేయక్కర్లేదు అంటున్నాను. నౌ దిస్ ఈజ్ రెడీ. దీంట్లో వాము, జీలకర్ర వేసుకోవటం ఎక్సెట్రా అది మీ ఇష్టం. ఇది చాలు. తిప్పేసా. వెనకాల స్టవ్ మీద మనకి ఆయిల్ కాగుతుంది. నేను దీని మీదకి మార్చేసి ఇది దాని మీద పెట్టేస్తా. మీకు పకోడీ కూడా అయిపోతుంది. అది ప్యూర్లీ డైట్ రెసిపీ అండి. ఇది ఆయిల్ ఫ్రై కాబట్టి కాదు, కానీ పిల్లలకి అద్భుతమైన స్నాక్ రెసిపీ ఇది. ఇవ్వండి.
సేమియా కూడా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది ఇందులో. చక్కగా వేగనివ్వండి కొంచెం. చలో కరకర వేగిపోయినాయి, తీసేస్తున్నాం. పిల్లలకి పకోడీ ఇంత డిఫరెంట్గా ఎందుకు ఉంది, ఇంత టేస్టీగా ఎందుకు ఉంది అర్థమే కాదు. ఒకటే దెబ్బకి 3 పిట్టలు. మీరు తలుచుకుంటే 4-5 పిట్టలు కూడా చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరైనా స్నాక్స్ చేయమన్నారు అనుకోండి, ఈవినింగ్ స్నాక్స్ అంటే జనరల్గా ఒకటి చేయం కదా, వావ్ మల్టిపుల్ స్నాక్స్ చేస్తాం కదా. మీరు సింగిల్ పిండితోటి మల్టిపుల్ స్నాక్స్ చేయండి. ఇది అయిపోయిందా? ఇప్పుడు చూడండి, ఇది ఇలాగే సిమ్లో ఉంచి, ఇదిగోండి ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ, మినప్పిండి కానీ, మీ ఇంట్లో ఏ పిండి ఉంటే ఆ పిండి తీసుకోండి. ఇట్లా యాజ్ యూజువల్ కొన్ని వేసేయండి. ఉప్పు అది సరిపోతుంది. పిండి ఇట్లా లూజ్గా వచ్చింది అనుకోండి, కొంచెం ఇంకేదైనా బియ్య పిండి కానీ, నా దగ్గర కార్న్ఫ్లోర్ ఉంది, అది తీసుకొస్తా. పిండి లూజ్గా అయితే అన్నాను, ఇది అవ్వలేదు. అయితే మాత్రం మీరు కంగారు పడకుండా అది వేసుకోండి. ఇందులో ఎగ్ ఏం లేదు, మష్రూమ్ ఉంది, సేమియా ఉంది. చాలు 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 డోయి కాగిపోయి వేగిపోయినాయి పునుగులు. దీంట్లో కొంచెం మైదా పడి ఉంటే క్రిస్పీనెస్ కంటే ఎక్కువ సాఫ్ట్నెస్ ఉండేది. పర్వాలేదు, మీకు అదే ప్రాసెస్ తెలిసింది కదా, చాలు నాకు. నేను సక్సెస్ఫుల్గా మీరు చేసేస్తారు. నేను జస్ట్ కొంచెం పిండితో చేసింది కాక ఇంకా 2 ఆమ్లెట్లు వేసుకుంటాను మిగిలింది నాకు. ఒకటి ఆల్రెడీ పొయ్యి మీద వేసిన, అయిపోయినాయి పునుగులు కూడా. చూడండి, చిటికెలో 10 నిమిషాల వీడియోలో మీకు 3 రెసిపీస్ కట్టేసిన. స్టవ్ పక్కకు పెట్టేద్దాం. ఇది మంచిగా తినుకుంటూ వచ్చిన ఆమ్లెట్. చూడండి, సింగిల్ పిండి ఆమ్లెట్ పకోడీ అయితే ఎంత క్రిస్పీగా ఉందోనండి, కొత్త టేస్ట్. ఎవరైనా బండి మీద పకోడీ, మేము ఇక్కడ నుంచి పాన్గల్ రోడ్ దాకా వెళ్ళి అక్కడ కొంటాం పకోడీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదో డిఫరెన్స్ ఉందనిపించింది నాకు. నథింగ్ బట్ బియ్య పిండి అని తర్వాత అర్థమైంది. మీరు మీ రెసిపీస్లో, మీ పకోడీ పిండిలో ఇలాగ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా కలిపారనుకోండి, సేమియా కానీ, మష్రూమ్ ఇట్లాంటివి, అసలు ఎందుకు ఇంత టేస్ట్ వచ్చిందో కూడా ఎవరికి అర్థం కాదు. చాలా బాగుందండి, ఎక్సలెంట్. చల్లారాకు కూడా కరకర అంటుంది. పక్కా రెసిపీ. ఈవెన్ హోటల్స్ వాళ్ళు కానీ, క్యాటరింగ్స్ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి, పకోడీ ఇలా చేయండి. దేనికి అదే బాగుంది. ఆమ్లెట్ ఆల్రెడీ కొర్ర పెట్టేసిన, పునుగు అదిరిపోయింది, ఎంత సాఫ్ట్గా నీట్గా ఉందో అసలు. పకోడీ ఇంకో ఆమ్లెట్ అయిపోయింది, కట్టేసా స్టవ్. దట్స్ ఆల్ అండి. ఇలాంటి అద్భుతమైన రెసిపీస్ కోసం శైలాస్ కిచెన్ని ఫాలో చేయటం మర్చిపోకండి. మీ విలువైన కామెంట్ని నా కోసం శైలక్క అనేవరా మామయ్య లాగా, నాకు రాదు బాలకృష్ణ డైలాగ్, ప్లీజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.